శ్రీ గురుభ్యో నమః. ఈశ్వరుడిని సాధారణంగా శ్మశానవాసిని పిలుస్తూ ఉంటారు. అలా ఎందుకు పిలుస్తారు అన్న సందేహం చాలామందిలో ఉంటుంది. దీనికి ప్రాచీనమైన ఒక పురాణ కథ ఉంది. శివుని మెడలో కపాలమాల, శరీరం మొత్తం చితావస్త్రం ధరించి ఉంటారు. ఒకనాడు పార్వతీదేవి సందేహం కలిగి, స్వామి ఎందుకు మిమ్మల్ని శ్మశానవాసిని అంటారని ప్రశ్నిస్తుంది. అప్పుడు ఆ పరమేశ్వరుడు తన సతీదేవికి ఇలా బదులిచ్చాడు. రాక్షసులు, బ్రహ్మాది దేవతలు తపమాచరించి అనేక వరాలు, శక్తులు పొందుతారు. తద్వారా రాక్షసుల చేతిలో దేవతలు బాధింపబడుతూ వచ్చారు. వారి శక్తిని తగ్గించేందుకు తాను రాక్షసుల వలె మారువేషం ధరించాలని చెబుతాడు ఆ పరమేశ్వరుడు. ఆ తర్వాత రాక్షసులకు ఎక్కడ అనుమానం రాకుండా ఉండేందుకు పుర్రెలు, ఎముకలు ధరించి ఒంటి నిండా బూడిద రాసుకొని శ్మశానంలో ఉన్నాడని బదులిస్తాడు. అందుకే శ్మశానవాసి వారితో దుష్టకర్మలను చేయించి రాక్షసుల వరప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంటాను. ఆ బాధ్యతను ఆ శ్రీ మహావిష్ణువు తనకు అప్పగించాలని అసలు విషయాన్ని తన సతీదేవి నా పార్వతీదేవికి బదులిచ్చాడు. దీని గురించి పద్మపురాణం ఉత్తరాఖండం 41వ అధ్యాయంలో చక్కగా వివరించబడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.